జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చెక్కిన పంచాయత్ రాజ్ ఏఈ అనిల్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు 23 లక్షల బిల్లు కోసం 18,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన అనిల్ కుమార్ కోరుట్లకు చెందిన కాంట్రాక్టు వెంకటేశంతో 10,000 రూపాయలకు ఒప్పందం. మొదటగా 3,000 రూపాయలు తీసుకున్న ఏఈ మిగతా 7,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన అనిల్ కుమార్ ఇప్పుడు మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి, మాకు చేసిన ఫోన్ ఒకటి, అక్కడికి పోయిన తర్వాత మా పాప అపస్మారక స్థితిలో ఉన్నది కానీ వాళ్ళు మెట్ల మించలి కాలు జారి పడిపోయిందని చెప్పిండ్రు. ఒక జీవితాన్ని అయితే వాళ్ళు నాశనం చేసిండ్రు. పిటిషన్ ఇచ్చినాం, నిన్ననే ఇచ్చినాం. మేము నిన్న ఇస్తేనే పోలీసు వాళ్ళు ఏమన్నా మీరు పిటిషన్ ఇచ్చేదాకా మీకు న్యాయం జరగదే అన్నారు. నిన్ననే పిటిషన్ ఇచ్చినాము కానీ ఇప్పటి వరకు నైట్ 10 o'clock ఇచ్చినాం, 10:30 వరకు ఇచ్చినాం మేము. కానీ ఇప్పటి వరకు వాళ్ళు తీసుకునే యాక్షన్ కూడా లేదు. మా పిటిషన్లో మేము రాసి ఇచ్చినాము ఆ కాలేజీ యాజమాన్యము గుర్తింపుని రద్దు చేయాలి, ఆ కాలేజీని క్లోజ్ చేయాలి. నా బిడ్డను నాకు తీసుకొచ్చేయండి. కాలేజీ ఏమైపోయినా పర్లేదు, నాకు సంబంధం లేదు. నాకు కావాల్సిన నా బిడ్డ.